రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనకి 3 9స్ ఉన్నాయి కాబట్టి ఒక 9 అనేది ఫస్ట్ మీరు ఒక 9 తీసుకోండి. 9 తీసుకున్న తర్వాత 3కి ఏ నంబర్ యాడ్ చేస్తే మనకి 9 వస్తది? 6 యాడ్ చేస్తే 9 వస్తది. 7కి ఏ నంబర్ యాడ్ చేస్తే 9 వస్తది? 2 యాడ్ చేస్తే 9 వస్తది. లేదు సార్ ఇక్కడ 3 సింపుల్‌గా ఇంకా సింపుల్‌గా చెప్పండి అంటే మీరు ఇక్కడ 3 అటు సైడ్, ఇటు సైడ్ ఈక్వల్ చేయాలి కాబట్టి అంటే రైట్ సైడ్ ఎన్ని నంబర్స్ ఉన్నాయో లెఫ్ట్ సైడ్ కూడా అన్ని నంబర్సే ఉండాలి కదా సార్! అన్నప్పుడు ఇక్కడ మీరు 3, 8 ఇచ్చినప్పుడు 0 పెట్టండి. 0 పెడితే ఇక్కడ ఏమవుతది? 0, 3, 8 అప్పుడు లెఫ్ట్ సైడు 3 నంబర్స్ అవుతాయి. రైట్ సైడు 3 నంబర్స్ అవుతాయి. 0, 3, 8 ఇంటూ 999 అంటే 0, 3, 8 అంటే మీరు ఇక్కడ ఏమవుతుంది? అప్పుడు ఆన్సర్ ఏమొస్తది? ఇక్కడ 38కి ఒక నంబర్ 0, 3, 8కి ఒక నంబర్ సబ్‌స్టిట్యూట్ చేస్తే ఒక నంబర్ మైనస్ చేస్తే ఏమొస్తది? 037 037 037 0కి 0కి ఏ నంబర్ యాడ్ చేస్తే 9 వస్తది? 0కి 9 అన్నది యాడ్ చేస్తే 0కి ఏ నంబర్ యాడ్ చేస్తే 9 యాడ్ చేస్తేనే 9 వస్తది. అందుకని 9. 3కి ఏ నంబర్ యాడ్ చేస్తే 9 వస్తది? 6 యాడ్ చేస్తే 9 వస్తది. 7కి ఏ నంబర్ యాడ్ చేస్తే 9 వస్తది? 2 యాడ్ చేస్తే 9 వస్తది. ఓకే. నెక్స్ట్ ఒక సమ్ చూద్దాం చూడండి. 72 ఇంటూ 99 చూడండి 72 ఇంటూ 99,999 దీన్ని మీరు మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేయాలంటే ఏమవుతది? చాలా టైం తీసుకుంటది. మీరు సింపుల్‌గా ఏం చెప్పాం మనం ఇక్కడ 2 9స్ అనేవేసి ఇక్కడ 72 ఉన్నది. ఇక్కడ నంబర్స్ రైట్ సైడ్ నంబర్స్, లెఫ్ట్ సైడ్ నంబర్స్ ఈక్వల్ చేయండి. ఈక్వల్ చేయాలంటే ఇక్కడ 2 నంబర్స్ ఈక్వల్ చేస్తే ఇక్కడ ఎన్ని జీరోస్ ఎట్టుకోవాలి 72 ముందు? 3 జీరోస్ అప్లై చేయండి. 3 జీరోస్ అప్లై చేసి ఒక నంబర్ ఏం చేయమని చెప్పాం? మైనస్ చేయండి. సబ్‌స్టిట్యూట్ చేస్తే ఏమవుతది? 00071 రావడం జరుగుతుంది. 00071 అంటే మనం ముందు ఏం చేస్తాం? 00071 నంబర్ అప్లై చేసాను ఫస్ట్ 00071 లేదు సార్ మాకు ఇంత పెద్ద ప్రాబ్లమ్ అన్నది ఇంకా అర్థమవుతలేదు. చిన్న ఆటిల మీద ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత ఈ ప్రాబ్లమ్‌కి వెళ్దామండి. ఒకసారి చూడండి. 4 సిరీస్ మీద చూద్దాం. 4 సిరీస్ మీద చూసిన తర్వాత ఆ ప్రాబ్లమ్ చేద్దాం. 52 ఇంటూ 9,999 52 ఇంటూ 9,999 చూడండి ఒకసారి 52కి ఒక నంబర్ సబ్‌స్టిట్యూట్ చేస్తే ఏమవుతది? 51 రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఈక్వల్‌గా ఉన్నప్పుడు ఎన్ని 9స్ సార్ ఎక్కువగా ఉన్నాయి మనకి? 2 9స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. అంటే 2 9స్ అనేవి మీరు ఇక్కడ వేయండి. 5కి ఏ నంబర్ యాడ్ చేస్తే 9 వస్తది? 4 యాడ్ చేస్తే 9 వస్తది. 1కి ఏ నంబర్ యాడ్ చేస్తే 9 వస్తది? 8 యాడ్ చేస్తే 9 రావడం జరుగుతుంది. ఓకేనా? ఒకసారి మళ్ళీ చూడండి. 52 ఇంటూ 9,999 52కి ఒక నంబర్ మైనస్ చేస్తే 51 మనకి రైట్ సైడ్ నంబర్స్ లెఫ్ట్ సైడ్ నంబర్స్ కన్నా ఎన్ని 9స్ ఎక్కువగా ఉన్నాయి? ఇక్కడ 2 నంబర్సే ఉన్నాయి 52 అంటే 52 ఇక్కడ 2 నంబర్స్ ఎక్కువగా ఉన్నాయి. అంటే 2 9స్ మీరు అప్లై చేయండి. 2 9స్ వేసుకోండి. తర్వాత 5కి ఏ నంబర్‌ని యాడ్ చేస్తే 9 వస్తది? 4 యాడ్ చేస్తే 9 వస్తది. 1కి ఏ నంబర్ యాడ్ చేస్తే 9 వస్తది? 8 యాడ్ చేస్తే మనకి 9 రావడం జరుగుతుంది. ఇది మోడల్ 2. సేమ్ ఆ విధంగానే నెక్స్ట్ సమ్‌ని కూడా ఈ సమ్‌ని మీరు ఈజీగా చేయడం జరుగుతుంది. చూడండి 72కి ఒక నంబర్ మైనస్ చేస్తే మనకి ఎంత వస్తది? 71 రావడం జరుగుతుంది. 72 2 9స్ అంటే 2 9స్ చేస్తే ఇంకెన్ని 3 9స్ ఉన్నాయి ఇక్కడ? 3 9స్ 71 999 తర్వాత 7కి ఏ నంబర్ యాడ్ చేస్తే 9 వస్తదో ఆ నంబర్ వేయండి. నెక్స్ట్ 1 ఉంటది. 1కి ఏ నంబర్ యాడ్ చేస్తావు? ఏ నంబర్ యాడ్ చేస్తే 9 వస్తుందో ఆ నంబర్ వేయడం జరిగింది. అదే ఆన్సర్. ఈ సమ్‌ని మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసి ఆన్సర్ చేసి ఒకసారి కాలిక్యులేటర్ మీద మీరు ప్రాక్టీస్ చేస్తే వచ్చినటువంటి ఆన్సర్ ఒకసారి చెక్ చేయండి. ఇది కరెక్ట్‌గా వచ్చిందా లేదా? ఈ మోడల్ ప్రతి ఇటువంటి సిరీస్‌కి అప్లై అవుతుందా లేదా? ఒకసారి చూడండి. ఓకేనా? ఇది మోడల్ 2కి సంబంధించినటువంటి సమ్. నెక్స్ట్ వన్
చూడండి మోడల్ 3. మోడల్ 3. నెక్స్ట్ వన్ మోడల్ 3. చూడండమ్మా మోడల్ 3. మోడల్ 3 వచ్చేటప్పటికి మోడల్ 1లో మనకి రైట్ సైడ్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో, లెఫ్ట్ సైడ్ సేమ్ నెంబర్స్ ఉంటే